మా అతిథి రాజు గారు వచ్చారు. పొద్దుగాల మళ్ళీ ఏదో మాట్లాడతాడంట. ఇప్పుడు రాజన్నతో మాట్లాడిస్తాను, అతను ఏం మాట్లాడతాడో చూద్దాం. చదువుకోకున్న తల్లిదండ్రుల గురించి, న్యాయం చేయలేకపోతున్న పోలీసుల గురించి, అన్యాయం చేసిన బతుకు, గద్వాల బతుకు, రాయచూరు రోడ్డు మీద నేను ఏం మాట్లాడుతానో, నా రహదారులు నా పెళ్లి చేసిన నేను కట్టె పట్టుకునేది కుక్కలు ఎంట పడతావి, ఎందుకో కొరుకుతాయి, అప్పుడు ఎవరు చూస్తారు? ఇటువంటి గాంధీ తాత నాకు కొరికిన అనంతపురం జిల్లా కొరికింటే చెట్టు తిని మహబూబ్నగర్ తినొచ్చిన. నా జిల్లా అంతా పెళ్ళ ఊరు అదే. ఆ పిల్లలు నన్ను దూరం చేసిన దానికి పోలీసులు విజ్ఞానం చేయాలని కర్నూలు జిల్లా గురించి హైదరాబాద్కు ఎందుకు చారణాలు చెప్పలేరు వాళ్ళకి. మా పిల్లలతో కొట్లాడినాను, బిడ్డలైనా తిట్టిన సెల్ ఫోన్ నెంబర్లో పెట్టుకున్నారు. సెల్ ఫోన్ నెంబర్ పెట్టుకుని ఇక్కడ మీ సెల్ ఫోన్ అటు నేను చెక్ చేసుకో మీరే. నేను అటు చూపి మేము చేతితో చూపి ఏం తీసుకొని నేను అడగ దొంగ అనిపించుకోను. నాలాంటి వాళ్ళు మహారాజులు అంటే గాంధీ తాతలో పాత బస్ స్టాండు వీళ్ళు కప్పిన కూడా చచ్చిపోయిన భూములు కప్పి కూడా తెలిసి లాభం లేదు. మున్సిపాలిటీ చైర్మన్ బంద్ అన్ని కసు కొట్టకూడదని చెప్తాం. మా ఊరికి పసు కొట్టి ఊరు లైన్లు వేసి వైర్లు వేసి సైడ్కి డబ్బులు కట్టి మేము కట్టినామని చెప్పాం. రాయలసీమ రత్నాల బిడ్డ రగులుతుంది. చంద్రబాబు 5 ఏళ్ళు చేసే తప్పులకు న్యాయం చేయాలని కోరుతున్నాను. మాకు పైసలు చేసేవాడిని కాదు గాంధీ తాత. మేము జీతం కాదు, గాంధీ తాత డబ్బు ఇస్తాను నేను రియల్. మా గాంధీ తాత ఎప్పుడు చచ్చిపోయిన పోరాటం తెలియదు. మీకు ఆరాటం ఎందుకు బాబు? మీరు చదువుకున్న కంపెనీలు తీసుకొని మీ నాన్న డ్రైవింగ్ పని చేసిన తెలియదు మీకు తెలియదు, నాకు తెలియదు. గాంధీ తాత ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చదువుకోడు? ఆయన భార్య, 2 భార్యలు అంట. గాంధీ తాతకి భార్యలు 2 అంటే ఎంతమంది కొడుకులు కానీ కోడాలని అత్తమ్మ పేరు నా బ్యాగులు చూపానబ్బా. ఒక బ్యాగ్ నన్ను కూల్ బ్యాగ్ చేసుకుంటే కూలి పోయేది నష్టము. కూల్ బ్యాగ్ చేసుకుంటే కూలింగ్ ఉండదు. అన్ని బ్యాగులు దీన్ని ఏమో పెట్టుకున్నాడు. ఈ సావుకారు అవుతాడని గాంధీ లోకంలో చూసి లేని వారు పిట్ట పిల్లలు 2. నా భార్య పెద్దక్క, 2 పిల్లలు. నేను రాత్రి 10 పైన అవుతుంది. నాకు ఇది ఎట్లా షాప్ తీసుకుని టైం తీసుకొని తింటాను. కొంచెం కూర్చోాల టెంకాయ లేప నా టెంకాయ లేకపోతే 10 గంటలు పోతాడు, బంద్ చేసుకొని వెళ్ళిపోతాడు. మాట్లాడతా టెంకాయ షాపులు అందరికీ. నేను వాళ్ళ దగ్గర అలవాట. నేను ఆడపోయి షాపు కూర్చుంటే తెలిసిన వాళ్ళు చాయ్ ఇప్పిస్తారు. రాజు మంచోడు, తల్లిదండ్రులు లేని పిల్లవాడు, పెళ్లి లేదా అని 2 పిల్లలకి బాధపడుతున్నా. ప్రజలు డబ్బులు బడి పిల్లల కాలేజీ కూడా తాలిబొట్లు వేసుకొని బడి చదవరాదు. అవన్నీ కోరుకుని హైదరాబాద్ చిన్నది. కర్నూలు జిల్లా పెద్దలు ఏం తప్పు ఉందో ఎన్ని జిల్లా వాళ్ళు రాయలసీమ వాళ్ళే చెప్పాలి. చంద్రబాబు వాళ్ళకి డై రాజు అనంతపురం గద్వాల్ గోన్పాడు కలుస్తారు కానీ నోటికొచ్చిన మాట్లాడతారు. ఏమీ చదువులేని రాత్రి ఏమైనా ఎవరు కొడుకు ఎక్కడ రాయచూరు రోడ్డు మీద ఏం జరిగిందంటే మా ఊరు సిగ్నల్ కట్టిన దానికి లైట్లు, సిగ్నల్ లైట్లు. మా ఊర్లో మంచోళ్ళు ఉన్నారు, చదువు తక్కువ. మా ఊరు గోనపాడు ల్యాండ్ తప్పు ఉంది. ఆ ల్యాండ్ పోను సర్పంచ్ ఏం తెలియదు. నన్ను కోటీశ్వర, నేను అనంతపురం ఇంటి కోటీశ్వరుడు. మా అనంతపురం పెళ్ళ గురించి కోటీశ్వరే రాజు. కోటి గోనపాడు నా పెళ్ళ అనంతపురం జిల్లా. నా ఇల్లు చూసలేదు, నా కాపు. అవు మా అమ్మ నన్ను అంటే సౌకర్యం అవుతాయి. మా అమ్మ ఉన్నారు కానీ వాళ్ళకి తెలియదు పాపం, అమాయకులు. ఊగానే ఒక ఆయన చనిపోయినాడు, 2 అమ్మ నాన్న చని 3. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చెప్పలేక పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లల పుట్టి కూడా మా భూములకి అన్యాయం చేసినారు. పోలీస్ స్టేషన్ నా విగ్రహం అంటే గాంధీ విగ్రహం పెద్ద పెట్టాల. నేను అడుక్కొని తింటాను గాంధీ అనుకో. నాకు నువ్వు ఫస్ట్ నీ నెంబర్ మీద నేను ఫాదర్ కావాలా, నీకు ఇయ్యరు. ఫాదర్ పెట్టి నీకు అధ్యక్షయ్యా. మీ ఫ్యామిలీ ఏదైనా ఉంటే లేదు, అమ్మ నాన్నకైతే జరుగుతుంది. కానీ నన్ను పెట్టుకొని ఒకసారి పోరుగంలో పెట్టి 6 బిడ్డ పోరుగడ్డ అభివృద్ధి. నేను ఆడపిల్లలకి అభివృద్ధి, పెళ్ళి అయింది, 2 పిల్లలు పెళ్ళ కాపురం చేయగా పోలీస్ స్టేషన్ వివరాలు చెప్పాలని కోరుతున్నా. హైదరాబాద్ ఇంటి డైలీ ఫోన్ గద్వాల్ కర్నూలు డౌన్.